హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ లాస్ట్ T20 ఈరోజు తిరువనంతపురంలో జరుగుతుంది. ఇండియా ఆడే లాస్ట్ ఇంటర్నేషనల్ T20 మ్యాచ్ ఇదే. ఎందుకంటే ఆ వరల్డ్ కప్కు ముందు మన యొక్క షెడ్యూల్ అనేది అన్నీ ముగిసిపోయినాయి కాబట్టి వరల్డ్ కప్కు ముందు మన ఆడే లాస్ట్ T20 మ్యాచ్. అలాగే సంజు శాంసన్ కూడా తన హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ టైం ఇండియా తరపున ఇంటర్నేషనల్ T20 మ్యాచ్ ఆడుతున్నాడు. సో సంజు తన హోమ్ మ్యాజిక్ని ఉపయోగించుకుంటాడా, ఇండియా చివరి T20లో గెలిచి 4-1తో సిరీస్లో ముందుంటారా, అలాగే ఇండియా యొక్క ప్లానింగ్స్ ఏంటి, టాక్టిక్స్ ఏంటి అనేది మన యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. ఇండియా వాజ్ న్యూజిలాండ్ లాస్ట్ T20 మన ఇండియాకి ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది, అంటే వార్మప్ మ్యాచ్ లాంటిది బిఫోర్ ద వరల్డ్ కప్. సో ఈ యొక్క మ్యాచ్లో ఏమన్నా ప్రయోగాలు చేయాలనుకుంటే ప్రయోగాలు చేయొచ్చు, లేదంటే మన యొక్క టీంని ఎవరైతే ఫామ్లో లేరో, ఎవరైతే ఛాన్సెస్ రాలేదో వాళ్ళకి ఛాన్సెస్ కూడా ఇవ్వచ్చు. ఈ యొక్క మ్యాచ్ తిరువనంతపురంలో జరుగుతుంది. తిరువనంతపురం పిచ్ అనేది ఫుల్ బ్యాటింగ్ పిచ్ అయితే కాదు. ముందుగా బౌలర్స్కి సహకరిస్తుంది, స్వింగ్ అండ్ సీమ్ ఉంటుంది. సో ఇండియాకి అయితే హర్షదీప్ సింగ్ ఉంటే హర్షదీప్ సింగ్ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ఇక్కడ మంచి రికార్డు ఉంది. 2022 సౌత్ ఆఫ్రికాలో 3 వికెట్స్ దాకా తీశాడు. సో జస్ప్రీత్ బుమ్రా కూడా ఇది ఒక మ్యాచ్ ప్రాక్టీస్ లాగా ఉంటుంది. సో అలాగే మన ఓపెనర్లు అభిషేక్ శర్మ తనదైన స్టైల్ ఎప్పుడు ఆడుతూనే ఉంటాడు. సంజు శాంసన్కి ఇది ఒక పరీక్ష లాంటిది, గట్టి పరీక్ష లాంటిది. లాస్ట్ మ్యాచ్లో తన యొక్క ఫామ్లోకి కొంచెం వచ్చాడు. సో ఫుల్ స్టార్ట్ వచ్చింది కానీ అదే స్టార్ట్ చివరి దాకా కంటిన్యూ చేయలేకపోయాడు. సో ఈ యొక్క హోమ్ గ్రౌండ్లో తన ఇదొక హోమ్ ఫ్యాన్స్ ముందు తను ఏ విధంగా అయితే ఆడుతాడో అది అందరూ ఆతృతగా చూస్తున్నారు. అలాగే అతను ఫామ్లో కూడా వస్తే T20 వరల్డ్ కప్ ఇండియాకి అన్ని టిక్ మార్కులు అయిపోతాయి. అందరూ ఫామ్లో ఉంటారు, 11 మెంబర్స్. సో సంజీవ్ కనుక ఫామ్లోకి వచ్చేస్తే టీమిండియాకి ఎటువంటి దిగులైతే ఉండదు. సో ఇంకా ప్లేయింగ్ 11కి వచ్చేస్తే ఇండియా తన అసిస్టెంట్ కోచ్ అయిన బ్యాట్స్మెన్ కోచ్ సితార్షన్ కోట్ ఏమైతే చెప్పాడో ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే ఇషాన్ కిషన్ అండ్ అక్షర్ పటేల్ ఈ యొక్క మ్యాచ్కి వస్తారు. ఎవరైతే లాస్ట్ T20 మ్యాచ్లో వాళ్ళు లేరు వాళ్ళు ఈ యొక్క మ్యాచ్లో వస్తారు. వాళ్ళు ఎవరి ప్లేస్లో వస్తారనేది మనం అనుకుంటే ఇషాన్ కిషన్ ఏమో హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇచ్చి ఇషాన్ కిషన్ వస్తాడు. అలాగే అక్షర్ పటేల్ ఏమో హర్షిత్ రాణాకి రెస్ట్ ఇచ్చి అక్షర్ పటేల్ రావచ్చు. అందరూ అడుగుతారు శ్రేయస్ అయ్యర్ ఎందుకు రావట్లేదు అంటే, శ్రేయస్ అయ్యర్ వరల్డ్ కప్ T20 స్క్వాడ్లో లేడు. సో అతనికి ఏమన్నా ఛాన్స్ ఇస్తే, ఒకవేళ గేమ్ ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే అతనికి ఛాన్స్ అనేది రావడం చాలా కష్టం. ముఖ్యంగా సంజు శాంసన్ పై అందరూ ఫోకస్ అనేది ఉంటుంది. అతను ఏ విధంగా అయితే ఆడతాడో, తన వరల్డ్ కప్లోకి ఏ విధంగా అయితే ఎంట్రీ ఇస్తాడో ఈ యొక్క మ్యాచ్లో బాగా ఆడి, సో అది అతని మీద కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. కాబట్టి అందరూ ఈ యొక్క మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ వస్తారు సంజు శాంసన్ మీద. ఇంకా న్యూజిలాండ్కి వచ్చేస్తే న్యూజిలాండ్ డెవిన్ కాన్వేని ఆపేసి ఫిన్ అలెన్ని టీంలోకి తీసుకుంది. ఫిన్ అలెన్ రీసెంట్గా జరిగిన బిగ్ బాష్ లీగ్లో అద్భుతమైన ఫామ్లో ఉండి లీడింగ్ రన్ గేటర్ లాగా హైయెస్ట్ రన్ గేటర్గా ఉన్నాడు. సో ఫిన్ అలెన్ నుంచి ఇండియాకి బాగా డేంజర్ అయితే ఉంటుంది. సో ఇంకా స్పిన్నర్స్లో వచ్చే ఇండియాకు అలాగే న్యూజిలాండ్ ఎటువంటి చేంజెస్ లేకుండా ఒక్క చేంజెస్తోనే న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 అనేది ఉంటుంది. సో ఈ యొక్క మ్యాచ్ బౌండరీస్ కూడా చిన్న చిన్న బౌండరీస్ ఉంటాయి, కానీ బ్యాటింగ్ అంత ఈజీ అయితే కాదు. హైయెస్ట్ స్కోర్ అయితే మనం ఇక్కడైతే చూడలేము. యావరేజ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ 170, 180 ఉంటుంది. సో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడే వాళ్ళకంటే సెకండ్ ఇన్నింగ్స్ ఆడే వాళ్ళకి చాలా ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి. సో మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్కి మంచి గ్రిప్ ఉంటుంది. ఒకవేళ ఇండియా కనుక టాస్ గెలిస్తే ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్లో చేజింగ్ చేయాలని చూస్తుంది. సూర్యకుమార్ యాదవ్ ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, మేము ఎలాగైతే చేజ్ చేసాము లాస్ట్ మ్యాచ్లో అది ఓడిపోయినా సరే అది మాకు ఉపయోగపడింది, మేము యొక్క ప్రయోగాలు చేసుకున్నాం, ఎవరు ఎట్లా ఆడతారు ఏందనేది. సో ఈ యొక్క మ్యాచ్లో కూడా మేము అట్లానే ప్రయోగాలు చేస్తాం, మాకు చేజింగ్ ఛాన్స్ అనేది వస్తే మేము అలాగే చేస్తాం. సో టాస్ అనేది మా యొక్క చేతులు అయితే ఉండదు కాబట్టి ఒకవేళ ఇండియా కనుక టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. న్యూజిలాండ్ కూడా అదర్ సైడ్ వాళ్ళు కూడా టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకొని చేజింగ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో ఇండియా 4-1తో ముందు సిరీస్కి T20 వరల్డ్ కప్ ముందు యొక్క సిరీస్ గెలిచి కాన్ఫిడెన్స్తో T20 వరల్డ్ కప్లోకి అడుగు పడుతుందా, లేదా న్యూజిలాండ్ లాస్ట్ మ్యాచ్ యొక్క విక్టరీని కంటిన్యూ చేస్తూ ఇండియాని డామినేట్ చేసి 3-2 2-3తో సిరీస్
ముగిస్తుందా లేదనేది మన యొక్క వీడియోలో చూద్దాం. సో ఫోకస్ అంతా సంజు శాంసన్ పైన. సంజు శాంసన్ ఫ్యాన్స్ కూడా సంజు బాగా ఆడాలని, సంజు ఫామ్లోకి రావాలని, అతను ఓపెనర్గా సక్సెస్ అవ్వాలని, లేదంటే అతనికి ఫుల్ కాంపిటీషన్ ఇషాన్ కిషన్ రూపంలో ఉంది. అలాగే తిలక్ వర్మ వచ్చాడు, తిలక్ వర్మ రూపంలో కూడా అతను ఫుల్ కాంపిటీషన్ ఉంది. సో సంజు శాంసన్ ఏ విధంగా అయితే ఆడతాడో, అట్లీస్ట్ ఫుల్ స్టాట్స్ అతనికి స్టార్ట్స్ వస్తే చాలు, ఒక 30-40 రన్స్ వచ్చినా చాలు, అతని కాన్ఫిడెన్స్ అనేది ఫుల్ హై లెవెల్ ఉంటుంది T20 వరల్డ్ కప్ ముందు. సో సంజు ఏ విధంగా ఆడతాడు అనేది మన యొక్క ఫోకస్ అంతా అతని మీద ఉంటుంది. సో చూద్దాం, ఇండియా విన్ అవుతుందా, న్యూజిలాండ్ విన్ అవుతుంది అనేది మీరు కామెంట్లో పెట్టి చెప్పండి. సో ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.